హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను మీకోసం. నేను ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి సంగటి అండ్ ముల్లంగి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నేను రైస్ నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చట్నీకి చింతపండు నానబెట్టుకుంటున్నాను. అది ఫస్ట్ వాష్ చేసేసి ఒక కప్లోకి నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, టమాటో అండ్ ముల్లంగి అన్నీ క్లీన్ చేసేసుకొని కట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాను. ఇంకా దాంతోపాటు వెల్లుల్లి, ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి టొమాటో, ముల్లంగి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా నేనైతే ఒక ఎండుమిర్చి కూడా వేసాను. అవన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి కూడా వేసేసుకుంటాను. 1 by 1 ఒక్కొక్కటి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటే వేసేసుకోవాలి. తర్వాత ముల్లంగి కూడా వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఆ తర్వాత అయితే నేను టొమాటో కూడా వేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఈ పచ్చిమిర్చి, ముల్లంగి వేసుకున్నాం కదా, ఇవి బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సిమ్లోగా పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగింది అని అనిపించిన తర్వాత టొమాటోస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, అంటే కొంచెం వేగాలి అన్నట్లు. బాగా వేగిన తర్వాత అంటే బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఇలా స్లోగా మిక్స్ చేస్తూ సిమ్లో పెట్టేసుకొని అంటే ఒక 2-3 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో నేను దించైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, బాగా వేయించుకునేసినాను. ఇప్పుడు నేను అదే స్టవ్ మీద ఇంకొక పెనం పెట్టేసుకొని శనగగింజలు కూడా వేయించుకోవాలన్నమాట. మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే శనగగింజలు అయితే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొద్దిగా వేస్తామని వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి ఇంకా తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా, టొమాటోలు, వెల్లుల్లి, ఇంకా టొమాటో, పచ్చిమిర్చి, ముల్లంగి అన్నీ వేయించుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఆ తర్వాత ఫస్టే ఉప్పు కూడా వేసాను అనమాట వేయించేటప్పుడు. నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను, అది కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ తిరేద్దాంలే అన్నట్లు కొద్దిగా వేసాను. ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ చాలా బాగానే అయ్యింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చాలు. ఇంకా తర్వాత మళ్ళీ అదే పెనం పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఇవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మళ్ళీ నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం కదా జార్లోది, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా మన దగ్గర కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, అయిపోయినాయి. ఇంకా అందుకని నేను యాడ్ చేయట్లేదు. ఇంకా ఈ చట్నీ బాగా వేగిన తర్వాత నేను మిక్సీ జార్ అయితే కొద్దిగా వాటర్ వేసి కడుక్కొని అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అంతసేపు కొంచెం ఉడికించుకోవాలన్నమాట చట్నీ. ఇంకా తర్వాత దగ్గర పడినట్లు మనకు అనిపిస్తుంది, అప్పుడు చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం థిక్నెస్ అయింది కదా, ఇప్పుడు నేను దించి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు నేను ఫస్ట్ రైస్ నానబెట్టుకున్నాను కదా సంగటికి, దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సంగటి కూడా రెడీ అయిపోయింది, టైం అయిపోయింది కదా అన్నట్లు. చూడండి, ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇది కొంచెం హైలోనే పెట్టేసుకోవచ్చు, తొందరగా అయిపోవాలి కాబట్టి. చూడండి, నేను ఈ సంగటికి అయితే రేషన్ బియ్యమే తీసుకున్నానండి. సంగటికి రేషన్ బియ్యం వేస్తే బాగుంటుంది. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మామూలు మంచినీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సంగటికి రేషన్ రైస్. సో నేను అందుకనేసి సంగటికి అయితే ఇవే యూస్ చేస్తాను. సో చూడండి, నేను హైలో పెట్టాను కాబట్టి తొందరగా పొంగు అయితే వచ్చేసింది. పొంగు వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సంగట్లో నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాను. చూడండి, ఇప్పుడు దగ్గర పడింది. ఇప్పుడు నేను రాగి పిండి అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. అంటే మనకు కావాల్సినంత ఎంత వేస్తే మనకు సరిపోతుంది అన్నట్లు మనకు ఐడియా వస్తుంది కదా, అలా దానికి తగ్గట్లు నేను ఒక 3 to 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అవన్నీ వేసిన తర్వాత చూడండి,
బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. రాగి పిండి వేయక ముందే మనము కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. ఒకవేళ గంజి ఎక్కువ అనిపిస్తే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. తక్కువ అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని కాంచి పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అలా అనమాట. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. సో నేను రాగి పిండి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఇంకా నేను కట్ అయితే తీసి పక్కన పెట్టేసి అంతా క్లీన్ చేసేసుకొని దగ్గరికి పెట్టేసి ప్లేట్ అయితే పెట్టేసుకుంటాను. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆవిటిల్లాలన్నమాట. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే సంగటి రెడీ అయిపోయింది. నేను స్టవ్ కింద ఆఫ్ చేసేసి బౌల్ పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, సంగటి అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ముద్దలాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకుందాము అన్నట్లు. చూడండి, ఇలా మనకు కావాల్సినంత పెట్టుకున్న తర్వాత ఈ బౌల్ని రౌండ్గా తిప్పినట్లయితే మనకు ముద్దలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి అయితే నేను పెట్టుకుంటున్నాను. చూడండి, బాగానే వచ్చింది. ఇప్పుడు నేను చట్నీని కూడా పెట్టుకుంటున్నాను తినడానికి. చట్నీ మనకు కావాల్సినంత పెట్టేసుకొని చూడండి పెట్టుకొని ఇంకా తినచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగొచ్చిందండి చట్నీ అండ్ సంగటి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.